హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాసవి తెలుగు వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ పుష్పవాసవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ సింబల్ని క్లిక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టత మనందరికీ తెలుసు. అయితే ఈ దీపారాధనను మనం ఇంటి ముందు, తులసి కోట ముందు, దేవాలయాల్లో దేవుడి ముందు, ఇంట్లో దేవుడి ముందు చేస్తూ ఉంటాం కదా. ఈ దీపారాధనను మనం ఈ మాసంలో ఎక్కువ ప్రమిదల్లో చేస్తూ ఉంటాము. ఈ మాసంలో మనం నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం పెడుతూ ఉంటాము. అయితే ఈ ప్రమిదలు ఈ నువ్వుల నూనెతో చేయటం వల్ల జిడ్డుగా అవుతాయి. ఈ జిడ్డుగా ఉన్న ప్రమిదలను ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం ముందుగా ఎన్నైతే ప్రమిదలను తీసుకున్నామో దానికి తగిన బౌల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రమిదల్లో ఉన్న ఒత్తులు ఉంటాయి కదా, అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఒత్తుల్ని మనం ఎవరు తొక్కని ప్రదేశాల్లో అంటే పారే నీటిలో కానీ చెట్లలో కానీ వేసుకోవాలండి. ఈ కార్తీక మాసంలో దేవుడి ముందు, ఇంట్లో దేవుడి ముందు దీపారాధన కూడా ప్రమిదలతో చేస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత కొంచెం సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ని ఈ గిన్నెలో వేసుకొని బాగా మరిగే వాటర్ని దాంట్లో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఈ లిక్విడ్ని. ఆ తర్వాత ఈ ప్రమిదలను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ లిక్విడ్ వాటర్లో వేయాలి. అన్ని ప్రమిదలను ఇలా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ప్రమిదలను వాటర్లో నానపెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇవి బాగా నానిపోయి వీటిలో ఉన్న ఆయిల్ మొత్తం పైన లేయర్లాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం లిక్విడ్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకోవాలి. ఈ స్క్రబ్బర్ని ఓన్లీ నేను దేవుడి వస్తువులు మాత్రమే పెట్టుకుంటున్నాను, వేరే వస్తువుని క్లీన్ చేయను. ఈ స్క్రబ్బర్తో లిక్విడ్ని తీసుకొని ప్రమిదని పైన లోపల బాగా క్లీన్ చేసుకొని వేరే గిన్నెలో ఇంకొన్ని వాటర్ తీసుకొని ఈ క్లీన్ చేసిన ప్రమిదలను దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇది లేకపోతే ఇంట్లో ఉన్న విమ్ జెల్ని కానీ లేకపోతే సర్ఫ్ పౌడర్ కానీ తీసుకోవచ్చు. ఇలా అన్ని ప్రమిదలను క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకోవటం వల్ల ఈ లిక్విడ్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని ఒక్కో ప్రమిదని తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. చూడండి, జిడ్డు మొత్తం పోయి ప్రమిద నీట్గా ఉంది, కొత్త దానిలాగా. ఇలా అన్నిటినీ నాప్కిన్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, జిడ్డు మొత్తం పోయింది, చాలా నీట్గా ఉన్నాయి ప్రమిదలు. మనం జిడ్డుగా ఉన్న వాటిల్లో దీపారాధన చేసుకోకూడదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రమిదలను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను బెల్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.